హలో ఎవ్రీవన్. మా ఫ్రెండ్ బాబు స్కూల్కి వెళ్ళడమేమో కానీ వాడు వెళ్ళే హాఫ్ డే స్కూల్కి కూడా 2 బ్రేక్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో 2 బ్రేక్స్కి కూడా 2 డిఫరెంట్ స్నాక్స్ అయితే పెట్టాలన్నమాట. సో ఏం పెట్టాలని ఆలోచించడానికే సరిపోతుంది. ఇలా కాదని చెప్పేసి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇలా పప్పు చెక్కలు అయితే చేశానన్నమాట. హెల్దీగా పెసరపప్పు గోధుమ పిండితో చేసినవి మాత్రమే. సో ఒకసారి ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో ఒకసారి చూసేయండి. అలాగే నచ్చితే ఇంట్లో చేసేసుకోండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక గ్లాస్ పెసరపప్పుని 2 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకున్న తర్వాత కొంచెం పెసరపప్పుని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని ఆ తర్వాత ఉన్న మిగిలిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఏ గ్లాస్ అయితే పెసరపప్పుని నానబెట్టుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ గోధుమ పిండి, 1 గ్లాస్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న టీ గ్లాసెస్ తోటే మొత్తం మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలానే 1 స్పూన్ చాట్ మసాలా, సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలానే వాము, అలానే జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో ముందుగా తీసి పెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసి ఇంకా వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయట్లేదన్నమాట. మొత్తం కలుపుకోవాలి. నాకైతే ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది కొంచెం లూజ్ వచ్చిందనమాట. సో నేను ఏదో ఒక పిండిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదర్ గోధుమ పిండి ఆర్ బియ్యం పిండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకుంటున్నాను. నాకైతే 8 బాల్స్ వచ్చినాయి అనమాట. వాటిని మళ్ళీ ఇలా సన్నగా థిన్ లేయర్లో చపాతీలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని సర్కిల్గా కట్ చేసుకోవాలి. నేనైతే అక్కడ చిన్న బౌల్ ఉంది కదా చిన్నది, దాంతో కట్ చేస్తున్నాను అనమాట. ఆ సైజు నాకు సరిపోతాయి. సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్కి తగ్గించేయండి. ఎందుకంటే ఇవి వేసిన తర్వాత అవి మాడిపోతూ ఉంటాయి అన్నమాట. అంత అవసరం లేదు, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ వేసి అటు ఇటు తిప్పి వెంటనే తీసేయాలి. ఎందుకంటే కలర్ అనేది కూడా తొందరగా షేడ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా డీప్ ఫ్రై చేయడమే. అలానే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి నురగ కూడా రాదనమాట. ఇలా వేసిన వెంటనే నురుగు వస్తుంది కదా, బాగా ఫ్రై అయిన తర్వాత నురగ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అనమాట. నేనైతే ముందు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చల్లారిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత కరకరలాడుతున్నాయో. బయట షాప్లో కొనుక్కునే దానికంటే ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. సో నెక్స్ట్ డే మా బాబుకి అయితే ఇదే నేను స్నాక్ కింద పెట్టేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.